ఓవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మరోవైపు గుజరాత్ టైటాన్స్ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. టైటిల్ కోసం తలబడబోతున్నాయి. విజేతను తేల్చే ఫైట్ కు అహ్మదాబాదే ఆతిథ్యం ఇవ్వబోతోంది. అభిమానుల అంచనాలు ఎలా ఉన్నా కొన్ని సీజన్లుగా ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతోందని చర్చ జరుగుతోంది. హార్దిక్ పాండ్యా సెంటిమెంట్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అనేది టాకింగ్ పాయింట్గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఐపీఎల్లోకి 2022లో గుజరాత్ టైటాన్స్ ఎంట్రీ ఇచ్చింది. అదే సీజన్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత ఏడాది అంటే 2023 సీజన్ నుంచి ఫోటో సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది. ప్రతి సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్లందరూ కలిసి ఫోటో దిగుతారు. 10 జట్ల కెప్టెన్లు ఫోటోషూట్లో పాల్గొంటారు. అయితే 2023 సీజన్ నుంచి హార్దిక్ పాండ్యా పక్కన నిల్చున్న కెప్టెనే టైటిల్ అందుకుంటున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో కెప్టెన్లందరూ కలిసి దిగిన ఫోటోలో హార్దిక్ పాండ్యా పక్కనే శుభ్మన్ గిల్ ఉన్నాడు. దీంతో గిల్ కెప్టెన్సీలోని జట్టే ఛాంపియన్గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. 2023లో దిగిన ఫోటోలు హార్దిక్ పాండ్యా పక్కన ధోని నిల్చున్నాడు. 2023లో ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్సే ఫైనల్లో తలపడ్డాయి. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై ధోని కెప్టెన్సీలోని జట్టే విజేతగా నిలిచింది. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆ ఏడాది కెప్టెన్ల ఫోటో షూట్లో హార్దిక్ పాండ్యా పక్కన శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. 2024లోనే గుజరాత్ టైటాన్స్ను వదిలి ముంబై ఇండియన్స్ జట్టులోకి పాండ్యా చేరాడు. గుజరాత్ టైటాన్స్ను వదిలేశాక హార్దిక్ పాండ్యాకు పెద్దగా ఏమీ కలిసి రావడం లేదు. ఒక సీజన్లో ఎంఐని ప్లే ఆఫ్స్కు తీసుకెళ్లాడు. కానీ 2 సీజన్లలో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. అదే సమయంలో పాండ్యా పక్కన నిల్చొని ఫోటో దిగిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాత్రం గతేడాది టైటిల్ అందుకున్నాడు. 18 సంవత్సరాల నిరీక్షణకు తెరదించి ఆర్సీబీని ఛాంపియన్గా నిలబెట్టాడు. ఇప్పుడు శుభ్మన్ గిల్ విషయంలోనూ ఫోటో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? పాండ్యా పక్కన నిల్చొని ఫోటో దిగడం కలిసొస్తుందా? హార్దిక్ పాండ్యా తర్వాత గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించిన కెప్టెన్ గా నిలుస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది సూపర్ సండే ఫైనల్ తో తేలిపోతుంది.